సరే, ఇటు ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ని బరిలోకి దించారు. సిపి రాధాకృష్ణన్ ఏకగ్రీవం చేయాలని ప్రయత్నం చేశారు. ఎన్డీఏ వైపు నుంచి రాజ్నాథ్ సింగ్ చాలా పార్టీలతో మాట్లాడారు, కానీ ఇండియా బ్లాక్ కూడా తమ అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నియమించింది. సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి, ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. దాదాపు 50 ఏళ్లకు పైగా న్యాయవాద వృత్తిలో, అంటే న్యాయవాద వృత్తి ప్రారంభించిన జస్టిస్గా చేశారు. అలాగే లోకాయుక్త, గోవా లోకాయుక్త, మొదటి లోకాయుక్త, అలా ఎన్నో మంచి అద్భుతమైన తీర్పులు కూడా ఇచ్చిన చరిత్ర ఆయనకుంది. అంటే రెండు ప్రధానమైన వాదాల మధ్య జరుగుతోన్న పోటీగా చూడాలా, అంటే జాతీయవాద భావాలు, ఉదారవాద భావాలు. అంటే ఒక ఆయన రాధాకృష్ణన్ పూర్తిగా ఏంటంటే ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలము, హిందుత్వవాది, బీజేపీలో అనేక కీలకమైన పాత్రలో పనిచేసి 4 రాష్ట్రాల గవర్నర్గా చేశారు. ఈ అభ్యర్థిగా ఎన్నికయ్యే సమయానికి ఆయన మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. ఇటు రాధాకృష్ణన్ న్యాయవాద వృత్తి, ఇందాక మనం చెప్పినట్టుగా సోషలిస్ట్ భావజాలంతో ఉన్న వ్యక్తి సుదర్శన్ రెడ్డి. అంటే రెండు ప్రధానమైన వాదాల మధ్య పోటీ. సరే, సంఖ్యాబలం ఏంటంటే ఎన్డీఏ కూటమి, అధికార కూటమి, ఇటు ఎన్డీఏ మిత్రపక్షాలు, అలాగే సపోర్ట్ చేస్తున్న పక్షాలతో కలుపుకుంటే గెలుపు పెద్ద కష్టమేం కాదు రాధాకృష్ణన్కి. కానీ సుదర్శన్ రెడ్డిని ఎందుకు బరిలోకి నిలిపారు అన్నదానికి ఏంటంటే, ఏ ఎన్నికైనా పోటీ అనేది చాలా ముఖ్యం. ఈ పోటీ వల్ల ఏంటంటే ఇప్పుడు రాధాకృష్ణన్ తనకి ఎందుకు ఓటేయాలి అని ఆయా రాష్ట్రాలు తిరిగి అప్పీల్ చేసుకున్నప్పుడు ఏంటంటే, అంటే రాజ్యాంగం గురించి పూర్తిగా అవగాహన ఉండి రాజ్యాంగ పరిరక్షణ చేయగలిగిన వ్యక్తి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండాలి, కాబట్టి నాకు అర్హత ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను అని ఆయన అప్పీల్ చేశారు. ఈజ్ సో హంబుల్ సుదర్శన్ రెడ్డి, ఆయన మాట్లాడే తీరు కానీ. వేరే రాధాకృష్ణన్ కూడా వివాదరహితుడు. బీజేపీలో చాలామంది కొంత అగ్రెసివ్ టోన్తో మాట్లాడతారు, హిందుత్వవాదం విషయం వచ్చినా లేకపోతే పార్టీకి సంబంధించిన విషయం వచ్చినా. బట్ రాధాకృష్ణన్ వారి ప్రొఫైల్ చూసుకుంటే మొదటి నుంచి కూడా చాలా జెంటిల్ పాలిటిక్స్ చేస్తూ వచ్చిన నాయకుడే ఆయన. సో ఇందులో ఎవరు ఉపరాష్ట్రపతిగా ఉన్నా కూడా అది భారతదేశానికి ఇంకొక రకమైన గర్వకారణంగానే ఉంటుంది తప్ప మరో రకంగా ఉండే అవకాశం లేదు. కాకపోతే రాజకీయాలు, ఉపరాష్ట్రపతి పదవైనా రాష్ట్రపతి పదవైనా భారతదేశంలో రాజకీయాలు సహజంగానే ఉంటాయి. అంటే రాజ్యాంగ అత్యున్నత పదవులకి రాజకీయాలు ఉండకూడదనేది సాధారణంగా ఎవరన్నా ఆశిస్తారు. అంటే రాష్ట్రపతి ఎన్నికకి బాగుంటుంది ఏకగ్రీవం అయిపోతే అని. కానీ దేశంలో రాజకీయ పరిస్థితులు అలా లేవు. ప్రధానమంత్రి మోదీ ఆయన 2014 నుంచి ఇది 3వసారి ప్రధానమంత్రిగా వారు పనిచేస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలతో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో అంత సయోధ్య లేదు. అంటే రాజకీయంగా గ్యాప్స్ ఉండొచ్చు, కానీ అది మరింత ఎక్కువైపోయిన పరిస్థితి. ఈరోజు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం, ఇంకా ముఖ్యంగా మోదీ కోసం పనిచేస్తోంది. ఎలక్షన్ కమిషన్ కనుక ఓట్ చోరీ చేయకపోతే, ఆయన ఎవరినో నిందించట్లేదు, నేరుగా ఎలక్షన్ కమిషన్నే, మోదీ 3వసారి ప్రధానమంత్రి అయ్యేవారు కాదు అని చెప్పి మొత్తం ఆయన దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్లో ఎక్కువగా ఓటు అధికార యాత్ర చేస్తున్నారు. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, అలాగే మిత్రపక్షాలైన ఇండి బ్లాక్ కూటమిలో ఉన్న పార్టీలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తాయనుకోవడం అనేది అది ఎక్కువగా ఆశించడమే. బట్ ఫార్మాలిటీ కాబట్టి ప్రయత్నం చేశారు. అలాగే ఇండి బ్లాక్ కూటమి నుంచి సుదర్శన్ రెడ్డిని కూడా పెట్టారు. సుదర్శన్ రెడ్డిని పెడితే తెలుగు బిడ్డ కాబట్టి తెలుగు పార్టీలు మద్దతు ఇస్తే బాగుంటుంది అని చెప్పి అప్పీల్ చేశారు ఇండి బ్లాక్ నుంచి. దానికి ఎన్డీఏ పక్షంగా ఉన్న తెలుగుదేశం కానీ మిగతా మిత్రపక్షాలు కానీ, మీరు మమ్మల్ని ఒకటి మాట ఏమీ అడిగి సంప్రదించి ముందు తెలుగు వ్యక్తిని పెడుతున్నామనేమీ చెప్పలేదు. సో దట్ అది ఇప్పుడు వీలు కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏలో మేము ఉన్నాం కాబట్టి మద్దతు ఖచ్చితంగా అనివార్యంగా ఇవ్వాల్సిందే అని. సరే, ఇక టెక్నికాలిటీస్. ఇది అభ్యర్థుల వాళ్ళ ప్రొఫైల్ ఏంటంటే, రాధాకృష్ణన్ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ వారి పూర్తి పేరు. తమిళనాడుకు చెందిన వారు. మొదటి నుంచి నేను చెప్పినట్టుగా ఆర్ఎస్ఎస్ భావజాలం అణువణువున పుణికిపుచ్చుకున్న వ్యక్తి. హిందుత్వ భావజాలం కూడా ఆబ్వియస్గా ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీజేపీలో ఆయన కీలకమైన పాత్ర. 2 సార్లు ఎంపీగా చేశారు. అలాగే గవర్నర్గా 3 సార్లు ఆయన ఓటమి చెందారు. ఎంపీగా, గవర్నర్గా జార్ఖండ్కి పనిచేశారు. తెలంగాణకు అప్పుడు అదనపు బాధ్యతలు తీసుకున్నారు. మహారాష్ట్రకి 2 సార్లు గవర్నర్గా చేసిన నేపథ్యం ఉంది. పూర్తి జాతీయవాది. ఇక సోషలిస్ట్ భావాలతో ఉన్న ఉదారవాద మనస్తత్వం కలిగిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి. సల్వాజుడంకి సంబంధించి కూడా ఈ మధ్య కొంత వివాదం జరిగింది. ఆ తీర్పు ఇచ్చారు అని అమిత్ షా నేరుగా విమర్శ చేశారు. దాని మీద
దేశవ్యాప్తంగా ఉన్న మాజీ న్యాయమూర్తులంతా కూడా కొంత రిటార్ట్ అయ్యి ఒక లేఖ కూడా రాశారు, ఒక డిసెంట్ లెటరు. అదంతా అంటే ఇందులో ఇది ఎక్కడి దాకా తీసుకెళ్ళింది ఎన్నిక అని చెప్పుకోవడానికి. సో ఇక సంఖ్యాబలం, ఇప్పుడు వాదం ఎలా ఉన్నా లేకపోతే సిద్ధాంతపరమైన వైరుధ్యం, ఇప్పుడు జరుగుతున్న పోటీ అంతా సిద్ధాంతాల మధ్య కదా, ఒక నేషనలిస్ట్ అప్రోచ్ ఒక సోషలిస్ట్ అప్రోచ్ మధ్య జరుగుతున్న సిద్ధాంతపరమైన యుద్ధమే ఇది. అయితే నెంబర్స్ మాట్లాడతాయి, ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే సంఖ్యాబలమే మాట్లాడుతుంది. కాబట్టి ఎవరెవరికి ఎంత నెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు వస్తే బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంటుంది, ఎందుకంటే అటు ఏ కూటమిలోనూ లేని పరిస్థితి. అలా అని కూటమిలో లేకపోయినా ఎవరో ఒకళ్ళకి ఓట్లు వేయొచ్చు. సపోజ్ వైఎస్ఆర్సీపీ ఉంది, ఇటు ఇండి బ్లాక్లోనూ లేదు, ఎన్డీఏలోనూ అఫీషియల్గా భాగస్వామి కాకపోయినా కొంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇటు వైసీపీకిను బీజేపీకి మధ్య. సో దట్ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తోంది వైఎస్ఆర్సీపీ. వేరేస్ బీఆర్ఎస్ బీజేపీకి దూరం, సరే ఇటు కాంగ్రెస్ ప్రధాన పక్షంగా ఉన్న ఇండి బ్లాక్ కూడా దూరం. గత ఎన్నికల్లో కూడా ఎప్పుడు కలిసి పనిచేయలేదు కాబట్టి ఓటింగ్ నుంచి దూరంగా ఉంటున్నాము అని చెప్తూ కేటీఆర్ ఏంటంటే మాకు బాసులు ఎవరు ఢిల్లీలో లేరు, మాకు ఇక్కడే బాసులు తెలంగాణ ప్రజలే. దట్ ఈజ్ ఓకే, కానీ దానికిను దూరంగా ఉండడానికి లాజిక్ ఏంటి? ఇప్పుడు మీరు ఎన్డీఏకి ఇబ్బంది కలగకూడదనా, బీజేపీ కోపం రాకూడదని ఇండి బ్లాక్ అభ్యర్థికి మీరు మద్దతు ఇచ్చి ఓటు వేయట్లేదా? లేదు అక్కడ అభ్యర్థికి ఓటు వేయడానికి సమస్య ఏంటి అనేది స్పష్టంగా చెప్పలేకపోయిందని అనిపిస్తోంది బీఆర్ఎస్. వేరేస్ బీజేడీ ఏంటంటే మేము ఇద్దరికి సమాన దూరం పాటించాలనుకుంటున్నాము కాబట్టి మేము ఓటేయమని చెప్పి నవీన్ పట్నాయక్ పార్టీ అధినేత చెప్పారు. అకాలీదళ్ ఇంకొక పార్టీ ఓటింగ్ దూరంగా ఉంటుంది, పంజాబ్ వరదల వల్ల మేము ఓటింగ్ పార్టిసిపేట్ చేయమని. సో ఈ ముగ్గురిని తీసేసిన తర్వాత పార్లమెంట్లో సాధారణ బలాలైతే లోక్సభ రాజ్యసభ కలుపుకుంటే మొత్తం ఓటర్లు 238 ప్లస్ 542 781, మెజారిటీ మార్క్ 391 ఉండాలి. కాకపోతే ఇప్పుడు ఈ మూడు పార్టీలు తీసేసిన తర్వాత చూస్తే 386 వస్తే చాలు మ్యాజిక్ నెంబర్, ఎందుకంటే మొత్తం 770 మందే ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక ఎన్డీఏ ఇండియా కూటమి బలాబలాలు చూసుకుంటే ఎన్డీఏకి 425 మంది ప్లస్ వైసీపీ 11 మంది, ఇతరులు కలుపుకుంటే 436 మంది మద్దతు కనిపిస్తుంటే ఇండియా బ్లాక్కి ఇండియా కూటమి 324 మంది సంఖ్యాబలం కనిపిస్తోంది. ఎన్డీఏలో బీజేపీ ప్లస్ మిత్రపక్షాలు వైఎస్ఆర్సీపీ, ఆమ్ ఆద్మీ నుంచి స్వాతి మాలీవాల్ ఒక్క ఎంపీ ఉన్నారు, తను ఎన్డీఏకే రాధాకృష్ణన్కే సపోర్ట్గా ఓటు వేస్తానని చెప్పారు. ఇండియా బ్లాక్ కాంగ్రెస్, డిఎంకే, తృణమూలు, సమాజ్వాదీ, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. సో లోక్సభలో ఒక సీటు ఖాళీ ఉంది, రాజ్యసభలో 6 ఖాళీలు ఉన్నాయి. సో మొత్తం మీద ఏంటంటే 386 ఎవరికైతే సంఖ్యాబలం వస్తుందో వారే ఉపరాష్ట్రపతి అవుతారు. ఇప్పటికైతే సంఖ్యాబలాన్ని బట్టి చూసుకుంటే రాధాకృష్ణన్ గెలవడానికి పెద్దగా అవరోధాలు కానీ ఇబ్బందులు కానీ ఏం కనిపించట్లేదు. కానీ పోటీ అనేది అనివార్యంగా జరగాలి. మొదట్లో మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఆ పోటీ వల్లే వాళ్ళు రాధాకృష్ణన్ బయటకు వచ్చి, అంటే ఆయన ఏమి ఎక్కువగా తిరగాల్సిన అవసరం, అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన తరపున ఎన్డీఏ బలంగా ప్రధానమంత్రికి కంకణం కట్టుకున్నారు. మిగతా వాళ్ళందరినీ ఎక్కడికెక్కడ పురమాయించి ఎవరెవరు ఏ రాష్ట్రాలకు వెళ్ళాలి, ఎలా అప్పీల్ చేయాలంతా మాట్లాడారు. గెలిచే అవకాశం ఉన్నా ఏ చిన్న ఛాన్స్ కూడా తీసుకోదు ఎన్డీఏ. అది ఎప్పుడు వాళ్ళకి ఎన్నికల్లో అది ఏ ఎన్నికైనా కూడా చాలా పకడ్బందీగా చేసుకుంటారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాలు. వేరే ఎన్డీ బ్లాక్ కూడా ఈసారి అంతే గట్టిగా ప్రయత్నం చేసింది. గెలుస్తామా ఓడతామా పక్కన పెడితే మెజారిటీ మ్యాక్సిమం ఎన్ని కుదిరితే అన్ని సీట్లు తెచ్చుకోవాలనే ఒక ప్రయత్నం ఇండి బ్లాక్ కూడా చేసింది. బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ది డే నెంబరే మాట్లాడుతుంది. బట్ ఈ సిద్ధాంతాల వైరుధ్యం దేశవ్యాప్తంగా ఎలా వెళ్ళింది? సరే రాజ్యాంగమా, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఇప్పుడు రాధాకృష్ణన్ వచ్చినా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందే. వేరే సుదర్శన్ రెడ్డి అయితే పూర్తిగా ఆయన జీవితకాలంలో ఇప్పుడు ఆయనకి 79 ఏళ్ళు, వేరే రాధాకృష్ణన్ 67 ఏళ్ళు, ఈయనకి 79 సంవత్సరాలు. అందులో ఆయన మెజారిటీ జీవితం దాదాపు 50 ఏళ్లకు పైగా ఈ న్యాయం చట్టం వీటి మధ్య గడిచింది. సో ఇట్స్ వెరీ సో హంబుల్ పర్సనాలిటీ అయింది. వారి మాట్లాడుతున్నప్పుడు వారి మాట తీరు కానీ అప్పీల్ చేసుకునే విధానం కానీ మనం గమనించాం. రాధాకృష్ణన్ కూడా వివాద రహితుడే. సో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ ఇద్దరు హేమాహేమీల మధ్య జరగబోతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏ విధంగా ఉంటుంది, పార్టీల కొంత టెన్షన్ ఏంటంటే ఈ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఈ ఎన్నికకి విప్ ఉండదు. జనరల్గా ఏంటంటే విప్ జారీ చేస్తే ఎవరన్నా పార్టీ లైన్ దాటితే వాళ్ళకి
డిస్క్వాలిఫికేషన్ అనే ఒక ప్రమాదం ఉంటుంది. కానీ దీంట్లో విప్ ఉండదు. ఈ వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయొచ్చు ఎంపీలో. అలా అని పార్టీ లైన్ దాటో ఎన్డీఏని దాటి బయటికి వెళ్తారని కాదు, కానీ కొంత ఆ టెన్షన్ అయితే ఉంది. అలాగే 2022 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి. ఎందుకంటే ఇది బ్యాలెట్లో జరుగుతుంది. అభ్యర్థికి ఎదురుగా ఉన్న బాక్సులో వాళ్ళని గెలిపించాలనుకుంటే 1 అనే నెంబర్ వేయాలి. రెండో ప్రాధాన్యం ఎవరికైనా వెయ్యాలనుకుంటే 2 అని నెంబర్ వేయాలి. ఇప్పుడు రెండో ప్రాధాన్యం ఓటు ఎవరికి వెయ్యొద్దని కూడా కొన్ని పార్టీలు ఇప్పటికే పక్షాలు సూటిగా చెప్పినట్టు కనిపిస్తోంది. అందుకే నిన్న ఢిల్లీలో ఇప్పుడు లోకేష్ వెళ్ళారు, ఎంపీలతో మాట్లాడారు. అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో ఉన్నారు, ఎంపీలతో సమావేశం అయ్యారు. మిగతా పక్షాలన్నీ కూడా ఈ ఓటింగ్ సంబంధించి మాక్ పోలింగ్ కూడా జరిగింది. ఎందుకంటే ఎంపీలు దేశంలో ఇన్ని కోట్ల మందిని రిప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళకి అందరికీ వచ్చా అంటే కొంతమంది మరి వచ్చి ఉంటే 15 చెల్లకుండా ఓట్లు పోయే అవకాశం ఉండదు. సో ఈసారి అలాంటి చల్లని ఓట్లు లేకుండా ఉండాలని పార్టీలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అంశాలను మాట్లాడదాం బ్రేక్ తర్వాత. స్టేట్